హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈరోజు వీడియో వచ్చేసి మారీ మూవీ నుంచి ఒక డైలాగ్ పైన చేశాను. వీడియో చాలా బాగుంది. మీ దగ్గర ఒక ఫోటో ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ మీరు డెమో చూడండి. ఎంతమంది ద్రోహం చేసినా, ఎంతమంది శత్రువులు వచ్చినా, చూస్తారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది అండ్ టెలిగ్రామ్లో కూడా పెట్టాను. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. మీరు అలర్ట్ మోషన్ లేకపోతే నేను టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ ఇస్తాను. మీకు ఏది ఇన్పుట్ అయితే అది ఇన్పుట్ చేసుకోండి. ఫాంట్ మిస్సింగ్ ఏం రాదు, మీకు అలర్ట్ మోషన్ ఉన్న ఫాంట్ పెట్టాను నేను. ఇంకా ఎవరైనా లైక్ చెప్పితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఎవరి ఫోటోతో పెట్టాలనుకుంటారో వాళ్ళ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో వాళ్ళే. మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో లేకపోతే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎలా చేసుకోవాలో, ఇప్పుడు కూడా చెప్తాను. మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఫోటో మ్యాప్ కావాలి. ఫోటో మ్యాప్ మీద లేకపోతే నేను టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటోతో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3-4-5 సెకండ్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? రిమూవ్ అయిపోయాక కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చి అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ 2 లింకులు ఇచ్చాను. మీకు ఏది ఇన్పుట్ అయితే అది ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా సింబల్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత పైన ఫోటో ఉంటుంది. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి చిన్న అయిపోతే పెద్ద వేసుకోండి, పెద్ద అయిపోతే చిన్న వేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇలా రివీల్ అయితే ఫోటో. ఓకేనా? కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ లాస్ట్లో 9 సెకండ్స్ నుంచి మీకు ఫొటోస్ ఉంటాయి, 3 ఫొటోస్. ఓకేనా? 3 ఫొటోస్ కూడా మీరు రీప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్ తోటి ఇలా పెద్ద వేసుకోండి. ఓకేనా? ఇలా జూమ్ చేసుకోండి, ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మరీ పెద్దగా వద్దు, కొంచెం చిన్నగా ఉంచుకోండి. ఇలా సెకండ్ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఈ ఫోటోని కూడా ఇలా 2 ఫింగర్స్ తోటి కొంచెం పెద్ద వేసుకోండి. ఇలా 1 by 1 పెట్టుకోండి. ఓకేనా? థర్డ్ ఫోటోని కూడా సేమ్ ఇంతే కలర్ అండ్ ఫిల్మ్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఈ ఫోటోని కూడా ఇలానే జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా 1 by 1 పెట్టుకోండి. ఓకేనా? పెట్టుకున్న తర్వాత చూసుకోండి, ఇలా మీకు కనిపిస్తుంది. ఇలా ఒకసారి చూసుకోండి, ఇలా రివీల్ అవుతుంది. ఓకేనా? లాస్ట్ వరకు చూసుకొని ఇప్పుడు సెట్ అయిపోయింది. లాస్ట్ వరకు చూసుకొని పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.